తీసుకున్నాం. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దూరం దాకా మీ వాట్సాప్ గ్రూప్లలో దయచేసి షేర్ చేయండి. షేర్ చేస్తే నాకు కొన్ని వ్యూస్ వస్తే రెవెన్యూ వస్తే ఆ రెవెన్యూ తోటి ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు నేను కొద్దిగా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి చేస్తుంటే ఉంటాను కదా. సో ఆ రెవెన్యూ జనరేట్ అయినాక మనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు మనం ఫైనల్లీ అయితే వచ్చేసినాం నందిపేట్ రామ్నగర్. దాదా పేరేం నారాయణ గజ్జల్ గజ్జల పంతులు అంటే ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈడ వాళ్ళు ఉన్నారు, ఈడ ఫోన్ చేసిన వాళ్ళు కావాలి. నారాయణ కదా. సో నారాయణ అంకుల్ గారు ఫోన్ చేశారు. ఇక్కడ ఒక పాము వచ్చిందట. సో అది ఏ పాము చూద్దాం, రెస్క్యూ ఇద్దాం. స్టిక్ అయితే తీసుకురాలేదు. ఇది ఎమర్జెన్సీ కాలనగానే నేను బయట మ్యాచ్ చూస్తున్నా. కాల్ చేయగానే వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. चलो खरे बोल इधर ये साइड ये हटा बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. ब्राइटनेस वो अच्छा बढ़ा लिया. तुम टॉर्च बंद कर दो. बंद कर देना जी. क्या कर रहे हो? वीडियो. हाँ वीडियो नहीं कर रही. पुत्तू था वीडियो. क्या तुम्हारे से पहले मैं ये कर रहा था क्या? हेलो गाइस, आप लोग देख सकते ये है बेली स्पेक्टिकल कोबरा. చూడండి, ఇది ఇట్లా పక్కకు మంచిగా వండుకున్నది. ఇగో ఇటు మనలో ఇక్కడ చెత్త అయితే పెట్టిర్రు దీంట్లో. ఓకే నేను చెప్తాను, నాకు అర్థమైపోయింది. ఇది చెత్త కాదు, సారీ, ఇవి మన తులసి చెట్టుకు పూజ చేస్తారు కదా వీళ్ళు. ఆ పూజ చేసిన పువ్వులు అది ఒక బస్తలు వేసి పెట్టిరారు. ఇది తీసుకుపోయి గంగలో కానీ ఏటి కాలువలో కానీ దీన్ని నిమజ్జనం అయితే చేస్తారు. బ్యాగ్ కింద వచ్చి మంచిగా ఉన్నది, దానికి ఎచ్చగా ఉంది. మళ్ళీ భూమి కూడా ఇక పచ్చిగా ఉంది, చూస్తున్నారు. ఇది ఎండాకాలం కదా, ఎండాకాలంలో దీనికి కొద్దిగా కూల్ కావాలన్నమాట. ఇది హీట్కు తట్టుకోలేదు, ఎండ 42-43 డిగ్రీ ఎండ ఉంది. సో ఈ స్నేక్స్ వచ్చేసి 30 to 28 degrees ఎండని తట్టుకోగలుగుతాయి. లేకపోతే అవి చనిపోతాయి. పాములు ఎక్కువ ఎండ కొడితే చనిపోతాయి, తట్టుకోలేవు అసలు. పాపం చూడండి, ఇది ఇక్కడ ఏదో చిన్న ఆహారం తినట్టున్నది. కప్ప తిని రెస్ట్ అయితే తీసుకుంటుంది. సో అమ్మ ఇది రెస్ట్ తీసుకుంటుంది, ఉండేది కదా ఇది. ఉంచు మరి వచ్చావు అంటే చెప్తున్నా, వీడియో చేసుకొని వెళ్ళిపోతా. పన్నది ఇక నిద్ర లేపుడు ఎందుకు అమ్మ దాన్ని. ఏ కప్ప కూడా తినలేదు. అది బ్యాగ్ పక్కన పెట్టినాం కదా, అయితే అది కొద్దిగా హైట్ కనిపిస్తుంది. బ్యాగ్ సందులో జొరేసరికి కొద్దిగా హైట్ కనిపిస్తుంది. అనుకున్నా చూడండి, నిద్ర లేపు. అసలు మీరు డబ్బాలు రెడీ పెడితే ఒక డబ్బా ఉంటే చూడే ఏదన్నా చంపి పడేసినట్టు ఉంది అది. డబ్బా తీసుకురండి, బయట పెట్టు. డబ్బా బయట పెట్టు. దీన్ని పట్టుకొని వస్తున్నా. आप लोग ये है नाग, जब भी इसको छेड़छाड़ करेंगे तो ये इंसान को हानि पहुंचाता. देख सकते हैं आप लोग. अभी इसको मैं छेड़छाड़ करता हूँ, ये कैसे मेरे साथ बिहेव करता देखिए. गाइस देख सकते हैं, देखिए देखिए देखिए
ఓ మై గాడ్, టెన్షన్ తీసుకోవచ్చు, భయపడదు. హ్యాండ్ గ్లోవ్సెస్ ఉన్నాయి నా దగ్గర. మా తమ్ముడు కెమెరామెన్ దగ్గర కూర్చున్నాడు కానీ వాడికి భయం అనిపిస్తలేదు. నువ్వు దూరంలో నీకు భయం అనిపిస్తుంది అంటే నా మీద నమ్మకం లేదన్నమాట నీకు. అర్థమైపోయింది నాకు. ఇక నమ్మకం లేకపోతే నీకు ఇచ్చేస్తాయి. అబ్బో బచ్పనలా దెబ్బ తగిలినట్టున్నది తోక కాడ నల్లగా అయిపోయింది పాపం. కెమెరామెన్ సార్ దగ్గర అమ్మ తమ్ముడు ఇక్కడ చూపెట్టు, పాము చూడు ఇక్కడ తోక కాడ. యా हो गया तुम डरेगी डबल. సో గైస్ చూడండి, భయం పడుతుంది నాకు కూడా. అమ్మ పాములు అంటే నాకు మస్తు భయం. ఓ హ్యాండ్ గ్లౌస్ వేసుకున్నా, హ్యాండ్ గ్లౌస్ లేకుంటే ఇట్లా పట్టుకుంటాను నేను, తప్పొస్తుంది నాకు. డబ్బులు వేసుకున్నా పట్టుకుంటా. ఇందాక చూసి పట్టుకున్నాడు నేను రాకపోతే పట్టుకుంటుంటే కానీ నేను నాకు తెలిసి పట్టుకుంటా. నా వరన్నా పట్టుకుంటా. నేను పడిపోయినా నీకే పని చెప్తా. అయ్యో పోతలేదు లోపలికి, లోపలికి. అరే పట్టారు. అయ్యో బా, ఈ విషయం పదే పదే రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈడ 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 మొత్తం రిలీజ్ చేసేస్తుంది. నేను నారాయణని. మా ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి కాబట్టి చల్లదన్నం చేయబట్టి పాము వచ్చింది, రాజపాము. గట్టిగా మాట్లాడు. రాజపాము వచ్చింది. ఆయన మొన్న వచ్చి తీసుకొని వెళ్తున్నాడు. బాగా శ్రమించి తీసుకెళ్తున్నాడు. ఓకే. సో గాయస్ మనం అయితే వచ్చి ఈజీగా అయితే రెస్క్యూ చేసుకున్నాము. సో సేఫ్టీతో సహా రెస్క్యూ చేసుకున్నాం. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దూరం దాకా మీ వాట్సాప్ గ్రూప్లలో దయచేసి షేర్ చేయండి. షేర్ చేస్తే నాకు కొన్ని వ్యూస్ వస్తే రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ వస్తే ఆ రెవెన్యూ తోటి ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు నేను కొద్దిగా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి చేస్తుంటే ఉంటాను కదా. సో ఆ రెవెన్యూ జనరేట్ అయినాక మనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, జై హింద్, జై భారత్.